హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు అని కాదు, బ్లాగ్ ఏంటి అంటే మా ఫ్రెండ్ గడ పెళ్ళి బెంగళూరులో. సో గోయింగ్ టు బెంగళూరు. ఫ్లైట్ కాదు, బస్సు బస్సు అనమాట. సో ఏదో అలా వచ్చేసింది బస్సు. మనకి 6 o'clock ఉంది. అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. కొంచెం పడుకొని లేచి రెడీ అయ్యి బస్ స్టేషన్కి వెళ్ళిపోయి బస్ ఎక్కేసాం. మళ్ళీ అక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేస్తాం, ఓకేనా? కొంచెం నిద్రలో లేచాను, ఏమనుకోకండి. ఫేస్ ఎట్లెట్లనే ఉంది, బట్ ఓకే. బాయ్, సీ యూ అగైన్. స్టార్ట్ అయిపోయిన బస్సులో నేను. బస్ ఎక్కడానికి మాత్రం ఫుల్ చేజింగ్. అసలు ఏదో ఒకలాగా ఎక్కేసి బస్సు క్యాచ్ చేసేసాను. నా సీట్ మాత్రం బాగా నచ్చింది, నాకు స్లీపర్ కదా. సో ఆఫ్ కోర్స్ బాగానే ఉంటుంది, మంచిగా స్పేషియస్గా అంత బాగానే ఉంది. కానీ నాకు భయం అసలు. మొన్న యాక్సిడెంట్ అయినప్పటి నుంచి బస్సు మళ్ళీ సేమ్ రూట్ బెంగళూరు, అందుకే చాలా భయం. స్టార్ట్ అయిపోయి తినేసి పడుకున్నాను. సో నేను వీడియోకి తగ్గట్టు మ్యాచింగ్ ఏమి ఇవ్వట్లేదు, వాయిస్ ఓవరు నార్మల్గా ర్యాండమ్గా వెళ్ళిపోతున్నా. రీచ్ కూడా అయిపోయాం. వెళ్ళేసి మంచిగా పడుకొని అదంతా తీయలేదు. కానీ మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి పెళ్లి కూతురు పసుపు అదే సంథింగ్ అవుతుంది అక్కడ బయట. పెళ్లి కూతురు వాళ్ళ ఉన్న దగ్గరికి, మేమున్న విడిదిల్లుకి దూరం కొంచెం, అంటే కొంచెమే దూరము వచ్చేసాము. వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే బ్రైట్ టు బీకి మేము రెడీ వచ్చింది. బ్రైట్ టు బీ చేసి బ్రైట్ టు బీ అయ్యాక ఇంటికి వెళ్ళిపోయి నా నెక్స్ట్ డే మెహందీ, తర్వాత హల్దీ అనుకుంటా. ఈరోజే బ్రైట్ టు బీ అయ్యాక మెహందీ, తర్వాత హల్దీ. సో ఇక్కడ మేము అందరం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంకా బ్రైట్ టు బీకి వెళ్ళలేదు, బ్రైట్ టు బీకి స్టార్ట్ అవ్వాలి. పెళ్లి కూతురు లోపల రెడీ అవుతుంది బ్రైట్ టు బీకి. సో ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే, బ్లాగ్ తీస్తున్నా, నేను కూడా కనిపించాలి కదా అని హరి అన్న అని ఉంటాడు, వాళ్ళకి ఇచ్చి బ్లాగ్ తీయమని చెప్పాను అనమాట. నేను తిన్నది కూడా తీసాడు అన్నయ్య. ఇక్కడికి వచ్చేసాం బ్రైట్ టు బీ దగ్గరికి, ప్రైవేట్ థియేటర్. సో బాగుంది, లోపల అయితే చాలా బాగుంది. అండ్ మేము బాగా ఎంజాయ్ చేసాము. అదంతా మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ మేడం పాట పెట్టమంటే ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న సాంగ్ పెట్టారనమాట. సో ఇప్పుడు చిన్నగా ఫోటోషూట్ బ్రైట్ టు బీలోన. కేక్ మాత్రం లాస్ట్లో ఎప్పుడో కట్ చేసాం మేము. అసలు ఆ కేక్ కోసమే అయిపోయింది. బ్రైట్ టు బీ మన బ్రైడ్ అనమాట. సో ఎంటరింగ్ వీడియో కూడా తీసుకున్నాము, ఆ తర్వాత పెట్టాను నేను, ఎందుకంటే తర్వాతే తీసాను కాబట్టి. ఇట్స్ ఓకే, బాగా ఎంజాయ్ చేసాము మేము. ఇట్స్ ఓకే కదా, చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా మెమరబుల్ అనమాట. ఇది మన సెల్ఫీ అనమాట. తర్వాత ఇంకో కోత వస్తుంది చూడండి, మంచిగా ఇలా పెడుతుంది ఫేస్ క్యూట్గా. ఇదిగో వచ్చేసింది. ఇట్స్ మై లగ్గం టైం అని పెట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు కరిష్మా డాన్స్ చేస్తుందా మన కోసం? yes యా. బయట అయిపోయింది, మనం స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఇప్పుడు మెహందీ ఉంది. సో వెళ్ళాక వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాము. పైన లొకేషన్ సూపర్గా ఉంది. నైట్ మన కోతి ఏమో చెప్తుంది అందరికీ. అలాగ నైట్ రైడ్ అనమాట, జాలీగా. టీ తాగడానికి వెళ్ళాం మేము. అప్పుడు టైం 12-1 అవుతుంది అనుకుంటా. టీ తాగడానికి వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేసాము. ఆ సాంగ్స్ అవన్నీ యాక్చువల్లీ నాకు డౌట్, సాంగ్స్ పెడితే ఏమైనా కాపీరైట్ ఇష్యూ పడుతుందా అని చెప్పి. బికాజ్ నాకు సాంగ్స్ ఎంజాయ్ చేయడం ఇష్టం. కానీ ఎవ్రీ కార్ వీడియోస్ ఏమైనా ఉంటే సాంగ్స్ పక్కగా ఉంటాయి. హెల్త్ బాగలేదంటే నేను వదిలే. చాలా మనం పడుకుందాం. ఇప్పుడు నైట్ రైడ్ అయిపోయింది, పొద్దున్న లెగాలి. లేచేసి హల్దీకి అనమాట, పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ హల్దీ చేసి, పెళ్లి కొడుకు ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం, ఇది మదనపల్లి, వాళ్ళు ఉండేది పొంగునూరు సంథింగ్, నాకు పలకరికి రావట్లేదు. ఈ హల్దీ అయిపోయాక అక్కడికి స్టార్ట్ అయిపోయినాం మేము, ఇంకో హల్దీ పెళ్లి కొడుకుతోటి. సో యాక్చువల్లీ మాకు పెళ్లి కొడుకు ఫ్రెండ్, పెళ్లి కొడుకు తరపున తను మాకు తెలుసు. సో తను కూడా మా ఫ్రెండ్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ అలా ఎవరైనా అయిపోవాల్సిందనమాట. ఇక్కడ కూడా హల్దీ అయిపోయింది, ఇది రిసెప్షన్. అదంతా మధ్యలో నేను తీసుకోవడం మర్చిపోయినా గాయస్. యాక్చువల్లీ హల్దీ అయిపోయినాక వెళ్ళి రెడీ అయ్యేంత
పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ నుంచి రెడీ అయ్యి రిసెప్షన్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. రిసెప్షన్ డెకరేషన్ చాలా 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 బాగుంది. మీరు ఇక్కడ చూడండి, ఓకేనా. డన్ గైస్, వ్లాగ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. బాయ్ బాయ్, సీ యూ అగైన్. రిటర్న్ టు హైదరాబాద్.